హరి, గిరి అనే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో ఒక మూట కనిపిస్తుంది. అరే, ఎవరు ఈ మూట ఇక్కడ పాడేసుకున్నారు? ఇందులో ఏమి ఉంది అంటూ మూట తెరిచాడు గిరి. మూట నిండా బంగారు నాణాలు. దాంతో ఎగిరి గంతేశాడు గిరి. హరి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి! బంగారు నాణాలు ఉన్న మూట నాకు దొరికింది అంటూ హరితో చెప్పాడు గిరి. అదృష్టవంతుడివి కాదు, అదృష్టవంతులం అంటాడు హరి. అది ఎలా కుదురుతుంది? నేనే కదా ఈ మూటను తెరిచింది, అందుకే ఈ నాణాలు నాకే సొంతం అంటాడు గిరి. గిరి వాదనకు హరి మౌనంగా ఉండిపోతాడు. ఇద్దరూ కలిసి మౌనంగా నడుచుకుంటూ వెళతారు. మార్గం మధ్యలో ఒక మహిళ, ఓ పోలీసు పరిగెట్టుకుంటా వస్తారు. అది చూసిన గిరి కంగారుతో హరితో ఇలా చెబుతాడు. హరి, మన ఇద్దరిని పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారు. అప్పుడు హరి, మన ఇద్దరినీ కాదు, నిన్ను మాత్రమే పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారు. అదేంటి హరి అలా అంటున్నావు? మన ఇద్దరం కలిపే కదా ఈ మూటను చూసాం అంటాడు గిరి. పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఈ బంగారు నాణాల మూట మన ఇద్దరం చూసామని అంటున్నావు. ఇంతకుముందు ఈ బంగారు నాణాల మూట నాదే అని అన్నావు. అంటే కష్టంలో నీకు మనమందరం, కానీ సంతోషంలో నువ్వు మాత్రమేనా అంటాడు హరి. దాంతో పశ్చాత్తాపపడని గిరి, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు హరి, ఎలాగైనా పోలీసుల దగ్గర నుంచి నన్ను కాపాడు అని హరితో అంటాడు గిరి. అప్పుడు హరి, సరే, ముందు నువ్వు కంగారు పడకుండా పరిగెట్టకుండా ఇక్కడే నుంచో. ఈలోపు వాళ్ళ దగ్గరికి చేరుకున్న మహిళ మరియు పోలీస్ అధికారి, ఏయ్, ఈవిడ బంగారు నాణాల మూట తొబ్బింది మీరేనా? లేదు లేదు పోలీస్ అధికారి గారు, మేమిద్దరం బాటసారులం. ప్రతి ఊరు ప్రయాణిస్తాం, అలాగే ఈ ఊరు కూడా ప్రయాణించడానికి వచ్చాం. మాకు మార్గం మధ్యలో ఈ మూట కనిపించింది. ఈ మూట ఆవిడదైతే ఆవిడనే తీసుకోమనండి. గిరి, ఆవిడ మూట ఆవిడకివ్వి. సరే హరి. ఆవిడ మూట ఆవిడకి తిరిగి ఇచ్చేసిన హరి, గిరి మళ్ళీ మామూలు బాటసారులుగా సంతోషంగా ప్రయాణించడం మొదలుపెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం సంతోషం పంచుకుంటేనే కష్టం కూడా పంచుకోగలుగుతాం. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన వీడియోకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.